వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను హారిక. సో కరోనా తర్వాత అందరూ కూడా హెల్త్ కాన్షియస్ అయ్యారండి. ఒకప్పుడు మన వాళ్ళు ఎలా బ్రతికారు, ఎంత హెల్తీగా బ్రతికారు, ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేశారు, అలా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళు ఎలా బ్రతికారో వాళ్ళ ఆచారాలని మనం పాటించాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం ఒక రోల్ మోడల్ లాగా తీసుకొని మనం జీవించాలన్నమాట. సో వాళ్ళు యూజ్ చేసిన ఆ వస్తువులు ఏంటి, అలాగే మనం యూజ్ చేస్తే మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ ఈ వస్తువులు ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి జూపిటర్ హ్యాండ్ క్రాఫ్ట్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ మనకి ఎలాంటి వస్తువులు ఉన్నాయి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఈ సెక్షన్ మాది వచ్చేను ట్రెడిషనల్ కుక్ వేరు అండ్ ట్రెడిషనల్ గేమ్స్ అవన్నీ ఎక్కువ పెడతాం అనమాట ఇందులోని. సో ట్రెడిషనల్ కుక్ వేర్లో ఇది ఒకటి మన ఎక్కువగాను ఇది వరకు యూజ్ చేసేవాళ్ళు అండి. రాచిప్పలు అంటారు, ఇంగ్లీష్లో సోప్ స్టోన్ అనమాట. ఈ సోప్ స్టోన్లో మనకి రకరకాలు వస్తాయి. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఇది కర్డ్ సెట్టర్ అనమాట. ఉప్పు పెట్టుకోవచ్చు, లేదన్నా పెరుగు తోడు పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది, బాగుంటుంది కూడా, రుచి కూడా బాగుంటుంది. ఓకే, ఇది ఎక్కడ తయారు చేస్తారండి? ఈ సోప్ స్టోన్ అనేది మనకి కడప ఆ డిస్ట్రిక్ట్స్లో కొంత చేస్తారండి, కొంత మనకి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు బోర్డర్ స్టేట్స్లోనే ఎక్కువ చేస్తారండి. ఓకే, ఇది ఎంత ఉంటుందండి? ఇది మనకి ఎంఎల్ బట్టి వస్తుంది మేడం. సపోజ్ హాఫ్ లీటర్ అనుకోండి, 500 ml అంటే మనకి సుమారు 500 రూపాయలు ఉంటుంది. దీంట్లో పావు లీటర్ పడుతుంది. ఇది 900 ml మేడం. ఇది 9 రాసి ఉంది కాబట్టి ఇది అరౌండ్ 900 ml అనమాట. 900 ml. పెరుగు తోడు పెట్టుకోవడం వలన కేవలం రుచి కాదు, రుచి ఒకటి చాలా బాగుంటుంది. మామూలు మనం స్టీల్ గిన్నెలో పెట్టుకునే పెరుగు కన్నాను రాచిప్పలో పెరుగు తోడు పెట్టుకుంటే ఆ పెరుగు రుచి బాగుంటుంది. ప్లస్ ఈ సోప్ స్టోన్లో ఉన్న మినరల్స్ కూడా మనకి అబ్జర్వ్ అవుతాయండి. కాల్షియం, మాగ్నీషియం అన్నవి అవి మన బాడీలోకి అబ్జార్ప్షన్ ఉంటుంది. ఓకే, అండ్ మనకి న్యాచురల్గాను కూడాను ఆ కర్డ్ అనేది గట్టిగాను మనకి కేక్ లాగా తోడుకుంటుంది అనమాట. ఓకే, చాలా మంది కూడా ఎంత తోడు పెట్టినా కూడా గట్టిగా అవ్వట్లేదు అంటారు. ఇలాంటివి యూజ్ చేస్తే మనకి ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది, హెల్త్ బెనిఫిట్తో పాటు. అండ్ ఇది ఎంత ఉంటుంది సార్? ఇది అరౌండ్ 800 రూపీస్ ఉంటుంది. 800 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు సోప్ స్టోన్లోనే మనకి డిఫరెంట్ కుక్ వస్తాయండి. అవన్నీ మనకి సీజనింగ్ చేస్తారనమాట. సీజనింగ్ అంటేను వాటిని ఒక 7 రోజులు అందులోని గంజి నీళ్ళతోని దాన్ని క్లీన్ చేసి అందులో నూనె రాసి మళ్ళీ దానికి నిప్పులోని కాల్చి అలాగ ఒక 7 days సీజనింగ్ జరుగుతుంది. ఆ సీజనింగ్ జరిగిన తర్వాత మనం ఇట్ ఈస్ రెడీ టు యూజ్ అనమాట. మనం డైరెక్ట్గాను ఇంట్లోనే ఒకసారి క్లీన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ సోప్ స్టోన్ కుక్ వేర్స్ అనమాట. ఓకే, సో మనం రాళ్ళతో చేసినవే కదా, ప్రైస్ ఎందుకు అంత హైలో ఉంటుంది అంటే అవన్నీ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ గుంట పొంగనాలు చేయడానికి అండి సోప్ స్టోన్ ఇవి సీజన్డ్ అనమాట. సీజనింగ్ చేస్తారు. సీజనింగ్ అంటే ఒక 1 week ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆ సోప్ స్టోన్ని రాయి నుంచి చెక్కిన తర్వాత వాటిని గంజి నీళ్ళతో కడిగి దాన్ని నిప్పులోని కాసేపు పెట్టి దాన్ని మళ్ళీ ఒక ఆయిల్తోని సీజనింగ్ చేసి మళ్ళీ దాన్ని ఇచ్చేసి కూల్ చేసి మళ్ళీ అలాగ రిపీట్ చేస్తారు ప్రాసెస్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్టోన్లో ఉన్న పోర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి అండ్ క్రాక్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైనా సీజనింగ్ అయిన వాటితోనే కుక్ చేయాలి. ఓకే, సో ఇది మనకి అది సేమా అండి? సేమేనండి. ఓకే, ఎంత ఉంటుందండి దీనికి? ఇవంతా మనకి అంతే 700-800 ఆ రేంజ్లోనే ఉంటాయండి అన్నీ. నెక్స్ట్ అండి ఇక్కడ ఉన్నవే మనకి అన్నీ బ్రాస్ ఐటమ్స్ అనమాట. బ్రాస్లోని మనం ఇవన్నీ రైస్ పాట్స్, తర్వాత పాయసం చేసుకోవడానికి, ఇదేమో బిర్యానీ హండి అంటారండి. ఇది దీని బరువు చూడండి, 2 kgs ఉంటుందండి. 2 kgs ఉంటుంది. దానికి మూత కూడా వస్తుంది. ఇవన్నీ ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ అండి. ఓకే, సో మనకి పురాతన కాలంలో ఇంతకుముందు చెప్పాను కదా ఇంట్రొడక్షన్లో, మనకి వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేశారు అనేది, వాళ్ళ దీనివల్ల మనం వీటిలో మనం ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి హెల్దీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది ఎంత ఉంటుందండి ప్రైస్? ఇది అరౌండ్ 2250 రూపీస్ ఉంటుంది. బ్రాస్ అన్నది మనకి వెయిట్ బట్టిను అది ప్రైస్ ఉంటుంది. అవును, ఇది కంచె అండి. మీరు ఆ సామెత విని ఉంటారు కదా, కంచు మొంగిరమ్ము కనకమ్మోగదని. ఇది కంచె ఎప్పుడైతే మనకి మంచి క్వాలిటీ ఉంటుందో, మంచి క్వాలిటీ కంచు మనం ఇలాగ ఇచ్చేస్తే అది ఎక్కువసేపు మనకి ఇలాగ సౌండ్ అవుతుంది. సో ఈ ఫ్రీక్వెన్స్ మనకి టెంపుల్లో వినడం వల్ల మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. అవునండి, అంటే ఇది ప్యూర్ కంచులో తింటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కంచులోనే మనకి డిన్నర్ సెట్స్ అవి కూడా వస్తాయండి. లైక్ ఇవి మనకి డైనింగ్ సెట్ అనమాట. ప్లేటు, 2 బౌల్స్. ఇది అరౌండ్ 5500 అలాగ ఉంటుందండి మొత్తం మనకి సెట్. ఇదంతా కూడా బ్రోంజ్ అనమాట. కూడా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్గా ఇస్తున్నారు మేడం. ఇది నెయ్యి గిన్నె అనమాట. క్యూట్గా ఉంది చూడండి.
నెయ్యి గిన్నె ఇది. మనకి చిన్న స్పూన్ కూడా ఇస్తారండి దీంట్లో? ఎంతండి? ఇది 950 మేడం. 950. సో చూసారు కదండి, ఇలాంటి వాటిలలో వాళ్ళు తినేవాళ్ళు కాబట్టి మన పెద్దవాళ్ళు అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అప్పుడు అంటే 100 years వచ్చినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. బట్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, జస్ట్ 20-30కే మనకి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇది టీ గ్లాస్ అండి, బ్రాస్తో తయారు చేసిన టీ గ్లాస్. ఓ వావ్. సో ఇది చూసారు కదండి ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ మనం ఎక్కువగా స్టీల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి సూపర్ మార్కెట్లలో, కాకపోతే ఇది వచ్చేసి మనకి ఇత్తడి ఫిల్టర్, కాఫీ ఫిల్టర్. చూసారు కదా. అండ్ మనకి ఇక్కడ లంచ్ బాక్సులు కూడా ఉన్నాయి. లంచ్ బాక్స్ విత్ దాబ్రా సెట్స్. దాన్ని కలాయి అంటారండి. టిన్ కోటింగ్ ఉంటుంది. మనకి మామూలుగా బ్రాస్లోని మనం పులుపు వండకూడదు అనమాట, అది రియాక్ట్ అవుతుంది. ఓకే. సో ఈ కలాయి వేసిన తర్వాత అందులో మనం పులుపైనను రియాక్ట్ అవ్వదండి. అండ్ ఆ కలాయి అన్నది టిన్ కాబట్టి మనకి కొంచెం అబ్జార్ప్షన్ బాడీకి మంచిది కూడా అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఈ బ్రాస్ కుక్వేర్ అయితే ఉంటాయో ఈ రోజుల్లో అన్ని కలాయి కోటింగ్తోనే వస్తున్నాయండి మనకి. ఓకే. వీటికైతే కలాయి కోటింగ్ ఉండదు, వాటిలో మనం పులుపు వండకూడదు, బట్ వేరేవన్నీ చేసుకోవచ్చు. బెటర్ కలాయి కోటింగ్ ఉండడమే మంచిది మనకి. ఇన్ కేస్ మనం ఇప్పుడు ఏదైనా పులుసు అవి పెట్టుకున్నప్పుడు చింతపండు నిమ్మకాయ లాంటి వాడేటట్టయితే మనం కలాయి కోటింగ్ ఉన్నవి. ఈ ఫ్రైస్ ఇవన్నీ చేసుకునేటట్టయితే అవసరం లేదండి మనకి. ఓకే. ఇది దాబ్రా సెట్ కాఫీ. వావ్, ఎంత ట్రెడిషనల్గా ఉంటుంది కదా. ఇది ఎంత ఉంటుందండి? ఇది అరౌండ్ 600 ఉంటుందండి. 600. ఇది హెవీ క్వాలిటీలోని, లైట్ క్వాలిటీ అయితే మనకి 400లోనే వస్తుంది. 400. ఇత్తడి బిందె అండి. బిందె ఒకప్పుడు మన ఇంట్లో ఏంటి అంటే ఇప్పటికీ ఉన్నాయనుకోండి, బట్ అవి సజ్జల బిందె ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద బిందెలు పాత్రలు ఉంటాయి. అవి ఎక్కువ యూజ్ చేయము, బట్ యూజ్ చేస్తే మంచిది. కొంతమంది ఇళ్లలో అయితే ఇప్పటికీ అసలు కనిపించవు అనమాట. అంటే వాళ్ళు ఇంకా మార్చేశారు, మొత్తం స్టీల్ అల్యూమినియం వాడుతున్నారు. బట్ ఇలాంటివి యూజ్ చేస్తేనే మనం హెల్తీగా ఉండగలం. ఇది ఎంత ఉంటుందండి? 3-4-5 kgs? లేదు మేడం, ఇది అరౌండ్ 2,000-2,500 ఉంటుంది. ఓకే, 2 kgs ఉంటుంది. 2 kgs ఉంటుంది వెయిట్. సో ఇది కూడా కలాయి. కలాయి. సో మనకి ఇక్కడ కలాయి కోటింగ్ వచ్చింది కాబట్టి ఎప్పుడైనా మనం వండుకున్నా సరే పులుపు తగిలినా పర్లేదు, ఇంకేం కాదు. ఇది పోపు డబ్బా అండి, మసాలా బాక్స్ అంటారు కదా, మన స్పైస్ బాక్స్. ఓకే. ఫస్ట్ ఇక్కడ డిజైన్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో, చాలా క్యూట్గా ఉంది. అంటే ప్లెయిన్గా కాకుండా దీన్ని ఇలా తీయంగానే మనకి ఫస్ట్ ఒక చిన్న స్పూన్ కనపడుతుంది. ఆ తర్వాత ఇవి చూడండి మనం మసాలా దినుసులు వేసుకోవడానికి. ఇది అరౌండ్ మనకి 1800 అలాగ ఉంటుంది. 1800. ఇందులో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. ఈ పర్టికులర్ డిజైన్ 1800 అలాగ ఉంటుంది. బయట మార్కెట్లో ఎంతకు దొరుకుతుంది? మావి ఎట్ పార్ విత్ మార్కెట్ ఆర్ మార్కెట్ కన్నా కొంచెం తక్కువే ఉంటాయి మేడం. మార్కెట్లో కూడా సుమారు ఇదే రేట్ కానీ ఒక 100 రూపాయలు ఇటు అట్లు ఉంటాయి. ఓకే. అయితే ఏంటంటే ఇది ప్రత్యేకత, మాది ప్యూర్ బ్రాస్ అండి మేము చేయించేది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 100 years నుంచి ఇదే ప్రొఫెషన్లో ఉన్నారనమాట. అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో చాలామంది అనుకుంటారు కొంచెం మనం రేట్ ఎక్కువ పెట్టైనా సరే మనం హెల్త్ కాన్షియస్గా ఉండాలి, ప్రోడక్ట్స్ తీసుకోవాలని అనుకుంటాం, కానీ మనకి కల్తీ జరుగుతూ ఉంటుంది, మనం అది గుర్తించలేము. బట్ ఇక్కడ మాత్రం మనకి అది ఆ ప్రాబ్లం ఉండదు మేడం, ప్యూరిటీవే అమ్ముతాం. చాలా చిన్న బాక్స్, క్యూట్గా ఉంది. దీన్ని హల్దీ బాక్స్ అంటారండి. దేవుడి గడిలో మనం పసుపు కుంకుమ గంధం అక్షంతలు అవి పెట్టుకోవడానికి చిన్న బాక్స్ అనమాట. నేను ఫస్ట్ ఇది కర్రీ బాక్స్ అనుకున్నాను టు బి ఫ్రాంక్, బట్ ఓపెన్ చేసేసరికి ఇవి 4 ఉన్నాయి హల్దీ బాక్స్. ఇది ఎంత ఉంటుందండి? ఇది అరౌండ్ 500 ఉంటుందండి. ఓకే. సో మనకి పాత ఓల్డ్ మూవీస్లలో మనకి చూపించేవాళ్ళు కదా ఇలా ఉంటుంది అనేసి. ఈ స్పూన్ అండి. ఇలాంటివి యూజ్ చేయాలన్నా ఫస్ట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి. వావ్. వీటన్నిటికి కూడా కలాయి కోటింగ్తో మనకు వస్తాయి అన్నమాట. ఓకే. కిందదేమో పెద్దదన్నమాట, మనం అన్నం కానీ ఏదైనా రైస్కి అనమాట. ఇవి వేరే ఐటమ్స్ పెట్టుకోవడం. మనకి కర్రీకి పెరుగన్నం. అసలు ఈ స్పూనే చాలా బరువు ఉంది. అవును. ఇది ఎంత ఉంటుందండి? ఇది మేడం అరౌండ్ 4,500 ఉంటుందండి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది మనకి.
ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఇవన్నీ బ్రాస్ మేము మెయిన్లీ తెప్పించే తమిళనాడు నుంచి తెప్పిస్తాం మేడం. తమిళనాడులో బ్రాస్ క్వాలిటీ బాగుంటుంది. ఓకే. సో మా బ్రాస్ కలెక్షన్ అంతా కూడా తమిళనాడు నుంచి వస్తుంది మేడం. ఓకే. ఈ బ్రోంజ్ అన్నది నేను బార్న్ అండ్ బ్రాట్ అప్ ఒడిశా కాబట్టి ఇవన్నీ హ్యాండ్మేడ్ బ్రోంజ్ నేను ఒరిస్సా. ఐఎమ్ ఫ్రమ్ ఒడిశా. తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. సో అవి అక్కడి నుంచి తెప్పిస్తాం. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి వెజిల్స్ అండి? అవునండి, మనకి డిఫరెంట్ ఈ రైస్ కుకింగ్కి కానివ్వండి, పాయసానికి సర్వం అంటారు, ఇవి పాలు పొంగించుకోవడానికి వాటికి బాగుంటాయి. ఓకే. ఇది ఎంత ఉంటుందండి? ఇది ఒక పెద్ద ఇవన్నీ అరౌండ్ 2000-2500 ఆ రేంజ్లోనే ఉంటాయండి. ఓకే. ఇక్కడ ఇంత బరువుతో ఉంది, అసలు ఇది దీని పేరు కూడా నాకు తెలియదు, బట్ చాలా బాగుంది. ఇది ఇప్పుడు కామన్ అయింది మేడం, దీన్ని కాస్ట్ ఐరన్ అంటారు. ఇప్పుడు రీసెర్చ్లోని మనం టెఫ్లోన్ కోటెడ్ నాన్ స్టిక్వి అవి మనకి హెల్త్ మంచివి కావంటున్నారు కదా. ఈ కాస్ట్ ఐరన్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఇది సింగిల్ ఐరన్తో చేస్తారు, ఇక్కడ ఏవి జాయింట్స్ ఉండవు అనమాట. అండ్ దీంట్లోని కుక్ చేసినవి టేస్టీగా ఉంటాయి, హీట్ రిటెన్షన్ ఉంటుంది, ప్లస్ హెల్త్ కూడా మంచిది అనమాట. ఓకే, నైస్. ఇది ఎక్కడ నుంచి తెప్పించారండి? ఇవి లోకలే మేడం. లోకలే. ఎంత ఉంటుందండి ఇది? ఇది మనకి అరౌండ్ 1400 రూపీస్ అండి. 14. సో చూసారు కదండి ఇక్కడ ఎంత బాగుందో. కాస్ట్ ఐరన్. కాస్ట్ ఐరన్ అంటే ఓకే. ఈ కాస్ట్ ఐరన్లో మనకి ఇంకా ఏం లభిస్తుంది? కాస్ట్ ఐరన్లో అన్ని దొరుకుతాయి మేడం. దోశ పెన్ దొరుకుతుంది మనకి, తాలింపు వేసుకోవడానికి చిన్నది అది దొరుకుతుంది. తర్వాత రకరకాల మూకుడ్లు ఉంటాయి మనకి. సో రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కాస్ట్ ఐరన్లో మనకి. ఓకే, నైస్. సో ఇక్కడ మనకి ఇంకొకటి వింటేజ్ లుక్తో ఉంది ఉడెన్ది. ఇదేంటి సార్? ఇది డ్రై ఫ్రూట్ బాక్స్ మేడం. మెయిన్లీ మనకి దివాళీలోనే ఎక్కువ గిఫ్టింగ్ అవుతుంది కదా, అప్పుడు ఈ వుడెన్ డ్రై ఫ్రూట్ బాక్స్లోని మధ్యలో మనకి పార్టీషన్స్ ఉంటాయి. ఏ వుడ్తో తయారు చేశారు? ఇది సిషామ్ అండి, సిషామ్ వుడ్. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనకి. ఓకే. కార్వ్డ్ వుడ్ అనమాట, వుడ్ కార్వింగ్తోనే సిషామ్ వుడ్ ఇది. ఓకే. ఇది మనకి రౌండ్ షేప్లో స్క్వేర్ షేప్లో 2 డిజైన్స్ వస్తాయండి. అది రౌండ్, ఇదేమో మనకి స్క్వేర్ షేప్లో వస్తుంది. ఇదేంటంటే అటాచ్ లిడ్ ఉంటుంది, దానికి డిటాచ్ లిడ్ ఉంటుంది. ఎంత ఉంటుందండి ఇది? ఇవి అరౌండ్ 600-650 అలా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇది ఒక ఖజానా బాక్స్ లాగా మనకి ఓల్డ్ మూవీస్లలో ఒక నిధి ఇక్కడ ఉంది అనేసి రాజుల కాలంలో మనం చెప్తూ ఉంటాం కదా. సో అలా ఉంది, చాలా బరువు ఉంది. ఇది బ్రైడల్ జ్యువెలరీ బాక్స్ అండి. అది నిజంగానే ఖజానా బాక్స్. ఓకే. ఇది దేంతో తయారు చేశారండి? సిషామ్ వుడ్. సిషామ్ వుడ్. ఎంత ఉంటుందండి ఇది ప్రైస్? ఇది అరౌండ్ 3000 రూపీస్ ఉంటుంది మేడం. 3000. ఓకే. జనరల్లీ పెళ్ళిళ్ళలోని పెళ్లి కూతురుతో పాటు ఇవ్వడానికి వాటికి తీసుకుంటూ ఉంటారు. చాలా బాగుంది. సో చూసేసారు కదండి, మీరు కూడా మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అంటే ఇలాంటి వాటిని తప్పకుండా వాడాల్సిందే. కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, మనకి లైఫ్ లాంగ్ మనకి యూజ్ అవుతాయి కాబట్టి తప్పదు. అండ్ హెల్దీగా ఉండాలి కాబట్టి ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ మర్చిపోకుండా ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.